వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. ఇవాళ ముగ్గురు బ్యాట్స్మెన్ సెంచరీలతో చెలరేగారు. రాహుల్, ధ్రువ్, జడేజా ధాటిగా ఆడడంతో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రేపు ఇదే దూకుడు కొనసాగించి ఇన్నింగ్స్ విజయం సాధించాలని భావిస్తోంది భారత్. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా సత్తా చాటింది. 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీలతో విజృంభించారు. 2 వికెట్లు కోల్పోయి 121 ఓవర్ నైట్ స్కోర్తో టీమిండియా రెండో రోజును ప్రారంభించి ఆట ముగిసే సమయానికి 128 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్ 190 బంతుల్లో 12 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. ధ్రువ్ జురెల్ 210 బంతుల్లో 15 ఫోర్లు 3 సిక్స్లు కొట్టి 125 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 176 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్స్లు కొట్టి 104 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్లో గాయం వల్ల రిషబ్ పంత్ జట్టుకు దూరమైన వేళ తనకు అంది వచ్చిన అవకాశాన్ని ధ్రువ్ జురెల్ అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. 5వ వికెట్కు జడేజాతో కలిసి 206 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వెస్టిండీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. రెండో రోజు ఆట ముగియడానికి కాసేపటి ముందు కేరీ పియేరీ బౌలింగ్లో వికెట్ కీపర్ షైహోప్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 2, జైడెన్ సీల్స్, జొమెల్ వారికన్, కేరీ పియేరీ తలో వికెట్ సాధించారు. తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ బ్యాటింగ్లో విఫలమైంది. దీంతో ఆ జట్టు 44.1 ఓవర్లలో 162 పరుగులకి ఆలౌట్ అయింది. కరేబియన్ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెవిలియన్ క్యూ కట్టడంతో తక్కువ స్కోరు నమోదు చేసింది. రేపు మూడో రోజు ఆటలో విండీస్కు భారీ టార్గెట్ ఇచ్చి ఇన్నింగ్స్ తేడాతో గెలవాలని టీమిండియా భావిస్తోంది.